మోసాలు పెరిగిపోయాయి. కళ్ళ ఎదురుగా ఉన్న మనుషులు మోసం చేస్తే కాలర్ పట్టుకొని నిలదీయొచ్చు. ఆన్లైన్లో మోసం చేస్తే సైబర్ పోలీసుల సహాయం తీసుకోవచ్చు. కానీ అసలు ఉనికన్నదే లేని వ్యక్తులు ఊహల్లోకి దింపితే అది మోసం అన్న నిజం ఆలస్యంగా తెలిస్తే అది అన్నిటికంటే కష్టమైన కష్టం. డబ్బు పోయినా తట్టుకోవచ్చు, కానీ మనసు పోతే మళ్ళీ కలెక్ట్ చేసుకోలేం. ఇంతకీ ఇది చీటింగ్ స్టోరీయా, లవ్ స్టోరీయా? మీరే చూడండి. అన్నా ఒక్క నిమిషం ఫోన్ చేస్తున్నా. ఫోన్ తర్వాత మాట్లాడతా. హలో, టెక్ జనార్దన్ అండి? అవునండి. నాకు ఒక టెక్నికల్ డౌట్ ఉందండి. చెప్పండి. నేను మనీ పే చేద్దాం అనుకుంటున్నాను. చిన్న చిన్న డౌట్స్ కి నేనేం మనీ తీసుకోనండి. నేను పే చేస్తాను మీకు కాదు సార్, నాకు ఒక ప్రాబ్లం ఉంది, దాని గురించి చెప్తున్నాను మీకు. ఓ సరే చెప్పండి. నేను ఒకరికి మనీ పే చేయాల్సిందండి. చేయాల్సి ఉంటే చేయండి. అంటే నాకు వాళ్ళు పే చేయడానికి ఒక పే లింక్ ఇచ్చారు. అందులో చూస్తే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అట్లాంటివి ఏమీ లేవు. ఆ లింక్ కి పేమెంట్ చేయొచ్చా అండి? ఏమండి, పే లింక్ లో బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఉండాలని రూల్ ఏం లేదండి. అవుననుకోండి. మీరు పే చేస్తున్న వాళ్ళ మీద మీకు ట్రస్ట్ ఉంటే ఎలాంటి లింక్ తో పే చేసినా ఇబ్బంది ఏముంది. యూపీఐ ఉంది, విపిఐలు కూడా ఉన్నాయి కదా. విపిఐనా? అదేంటండి? యూపీఐ లాగా అదొక రకమా? కాదండి, విపిఐ అంటే యూపీఐలో ఒక భాగమే. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, విపిఐ అంటే వర్చువల్ పేమెంట్ అడ్రస్. అంటే యూపీఐ ఐడి అన్నమాట. అవునండి, యూపీఐ ఐడినే విపిఐ అని కూడా అంటారు. ఎందుకంటే అది అడ్రస్ రూపంలో ఉంటుంది కాబట్టి. ఫలానా వ్యక్తి ఫలానా బ్యాంక్ అని మనం పేమెంట్ అడ్రస్ ఇస్తాం కదా, అదే విపిఐ అంటే. ఓహో. గతంలో ఎవరైనా మనీ పంపాలంటే ఇంత పొడుగు బ్యాంక్ అకౌంట్ ఇవ్వాల్సి వచ్చేది కదా. అవును సార్, దానికి తోడు బ్రాంచ్ కోడ్, ఐఎఫ్ఎస్సి ఇవన్నీ కూడా ఇవ్వాల్సి వచ్చేది. మరి ఇప్పుడు యూపీఐ విపిఐలు వచ్చాక చిన్న పేమెంట్ అడ్రస్ కి సింపుల్ గా మనీ పంపించగలుగుతున్నాం. అది కరెక్టేనండి, కానీ నాకు వీళ్ళు ఇచ్చిన అడ్రస్ ఏమో చాలా పొడుగ్గా ఉంది. చాలా పొడుగ్గా ఉందా? అది క్రిప్టో కరెన్సీ లింకా? అవును సార్, అదే అనుకుంటా. మరి ఈ అడ్రస్ కి మనీ పంపితే ప్రాబ్లం ఏమి ఉండదు కదా? మీకు ఆ డౌట్ రావడం సహజమే. ఎందుకంటే ఈ మధ్యన చాలా మంది సైబర్ క్రిమినల్స్ మన మనీ లాగడానికి చూస్తున్నారు. అబ్బాబే, ఇది అలాంటి మోసగాళ్ళ లింక్ కాదు సార్. ఆ అమ్మాయి చాలా ట్రస్ట్ వర్తి. అమ్మాయా? అవును సార్, అమ్మాయే. నాకు ఆన్లైన్లో పరిచయం. అర్జెంటుగా డబ్బులు అవసరం అని చెప్పంటే ఆన్లైన్లో పంపిస్తున్నాను. ఓహో. ఆ అమ్మాయి గురించి అయితే నాకు ఎలాంటి డౌట్ లేదు సార్, చాలా మంచిది. కానీ అది క్రిప్టో లింక్ కదా సార్, దానికి మనీ పంపిస్తే లీగలా కాదా అని చెప్పని కాల్ చేశాను అంతే. ఏమండి, మీరు క్రిప్టో కరెన్సీతో బిజినెస్ ఏమి చేయడం లేదు కదా. ఒక క్రిప్టో లింక్ కి డబ్బు పంపించినంత మాత్రాన అదేమి క్రైమ్ కాదండి. కాకపోతే మోసపోకుండా చూసుకోవాలంతే. మోసపోయే ఛాన్స్ లేదు సార్, నాకు తెలిసిన అమ్మాయే. ఏమో, ఈ మధ్యన చాలా మంది మోసగాళ్ళు జనం నుంచి డబ్బులు లాగడానికి క్రిప్టో పే లింకులు ఇస్తున్నారు. ఎందుకు అలాగా? ఎందుకేంటండి, మనం ఒక క్రిప్టో లింక్ కి డబ్బు పంపించామంటే అది ఎక్కడికి వెళ్ళిందో, ఎవరికి వెళ్ళిందో, ఏ బ్యాంక్కి వెళ్ళిందో తెలుసుకోవడం చాలా కష్టం. ట్రాకింగ్ ఇంపాసిబుల్. అందుకే చాలా మంది మోసగాళ్ళు ఈ టైప్ లింక్స్ ప్రయోగిస్తుంటారు జనం మీద. అబ్బబ్బే, ఇది మోసం కాదు సార్, నాకు ఎప్పటి నుంచో తెలిసిన అమ్మాయే. ఎప్పటి నుంచో అంటున్నారు? ఎంతకాలం నుంచి ఏంటి ఆ అమ్మాయి పరిచయం? అఫ్ కోర్స్ మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. దాదాపు 4-5 months అవుతుంది సార్. అంతేనా? కానీ 5-6 నెలల్లోనే బాగా పరిచయం అయింది సార్. ఏదో అర్జెంట్ అవసరం ఉంటేనే మనీ పంపిస్తున్నాను. ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? అఫ్ కోర్స్ ఇది కూడా మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. చాలా అందంగా ఉంటుంది సార్. సోషల్ మీడియాలో 1 million ఫాలోవర్స్ ఉన్నారు అమ్మాయికి, తెలుసా మీకు? అవునా? మరి అంత గొప్ప అమ్మాయి మీకెలా పరిచయం? పరిచయం అంటే ఆన్లైన్లో జరిగింది సార్, కానీ మనకు కొంచెం క్లోజ్ అంతే. ఏమండి, నాకెందుకో డౌట్గా ఉందండి. మీరు ఒకసారి నన్ను పర్సనల్గా కలవగలుగుతారా? అఫ్ కోర్స్ మీ ఫోన్తో సహా వస్తే ఒకసారి మాట్లాడదాం. మరి ఇప్పుడు ఈ పేమెంట్ చేయమంటారా వద్దా? ముందు రండి, మనం మాట్లాడుకున్న తర్వాత తేల్చేద్దాం. ఓకే సార్, మీరు ఇప్పుడే కలుస్తా అని చెప్పంటే ఇమీడియట్గా వస్తాను సార్. ఫిష్ మిఠాయి. చెప్పు వంశీ. సార్, మీకోసం గిఫ్ట్. ఏంటి విషయం? ఇదిగోండి సార్, ఒక్క నిమిషం. ఇదిగోండి సార్, ఈ అమ్మాయికి నేను డబ్బులు పంపించాల్సింది. అర్జెంటుగా డబ్బులు అవసరం అంటే పంపిస్తున్నాను సార్. ఎంత పంపాలేంటి? అంటే ఒక 2 లక్షల దాకా అడిగింది, కానీ ప్రస్తుతం నా దగ్గర ఒక 70,000 ఉన్నాయి. అవి పంపిద్దాం అనుకుంటున్నాను, మిగతావి నెక్స్ట్ మంత్ అడ్జస్ట్ చేద్దాం అనుకున్నాను. అమ్మాయిని చూసారా ఎంత అందంగా ఉందో? అవునండి, అంతే అందంగా మోసపోయారు. మోసపోయానా? లేకపోతే నిజంగా ఈ అమ్మాయి ఉందనుకుంటున్నారా ఏంటి? అదేంటి సార్, ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంటే వాళ్ళందరూ వేరే వాళ్ళే అంటారా? కాకపోతే నేనంటే కొంచెం ఆ అమ్మాయికి ఎక్కువ ఇష్టం. అన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న అమ్మాయికి మీరంటే పర్సనల్గా ఇష్టం,
అది నన్ను నమ్మమంటారు. అదేంటి సార్, నాకేం తక్కువ? నా ఫేసు, నా బాడీ నేను బాగానే ఉన్నాను కదా సార్. అండ్ పర్సనల్గా కూడా అమ్మాయి నాతో పాటు చాలాసార్లు చాట్ చేసింది. అవన్నీ మీకు తెలియదు కదా. వంశీ, మీకు రహస్యం చెప్పనా? రహస్యమా? అసలు ఈ అమ్మాయే లేదు, నిజంగా లేనే లేదు. అదేంటి సార్ లేదంటారు? కళ్ళెదురు కనిపిస్తుంది కదా సార్. ఇది జస్ట్ వర్చువల్ క్యారెక్టర్ అండి, ఏఐ క్రియేటెడ్. వర్చువల్ క్యారెక్టర్ అయితే ఒకటో రెండో ఫోటోలు ఉంటాయి, కానీ రోజు అన్ని వీడియోలు ఎట్లా పోస్ట్ చేయగలుగుతుంది సార్? ఏఐతో ఇవన్నీ క్రియేట్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ అండి. ఆ అమ్మాయి ప్రతిరోజు డాన్స్ చేస్తూ రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేస్తుంది. అవన్నీ కూడా అబద్ధమే అంటారా? అవునండి, ఖచ్చితంగా అబద్ధమే. ఏఐ వచ్చాక ఇలాంటి వర్చువల్ క్యారెక్టర్లు క్రియేట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. అదేంటండి, ఆ అమ్మాయితో నేను చాలాసార్లు చాట్ చేశాను. నేను ఏది అడిగితే దానికి కరెక్ట్గా సమాధానం చెప్పింది కదా. చూడు వంశీ, ఏఐ చాట్ బాట్తో లింక్ చేస్తే అదో పెద్ద విషయమా చెప్పండి? సార్, చాట్ అంటే మామూలు చాట్ కాదు సార్. నేను ఎప్పుడో 4-5 నెలల క్రితం మాట్లాడి కూడా గుర్తుపెట్టుకొని నిన్న మాట్లాడింది నాతో. ఆమె రియల్ కాకపోతే ఇదెలా పాసిబుల్ చెప్పండి? అవన్నీ కూడా పాసిబులే వంశీ. ఇప్పుడు రూపం ఏంటి, మాట ఏంటి, క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ ఏఐతో క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు. అంటే ఈ క్యారెక్టర్ నిజంగా లేదంటారా? చూడు వంశీ, వర్చువల్గా ఒక మనిషి రూపం, మాట, స్వభావం ఇవన్నీ క్రియేట్ చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు నిజంగానే ఎక్కడో ఒక మనిషి ఉన్నట్టు భ్రమ కలిగించడం కష్టమంటారా? ఆలోచించండి. అంటే ఇదంతా భ్రమే అంటారా? నేను పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను సార్. ఏంటి వంశీ, నీ డ్రీమ్ గర్ల్ అంతా మాయ అని తెలిసి బాధపడుతున్నావా? బాధగా మరి ఏంటి సార్? సంతోషించాలండి, చేతిలో ఉన్న డబ్బులు పోనందుకు. ఆన్లైన్లో ఇట్లాంటి అట్రాక్టివ్ క్యారెక్టర్లు క్రియేట్ చేసి అందమైన భ్రమ కలిగించి డబ్బులు లాగుతున్నారు కొందరు. అంటే ఇది ట్రాపే అంటారా సార్? మీరు కూడా ఆ ట్రాప్లోనే పడ్డారు. మీరు గనక ఇప్పుడు ఆ క్రిప్టో లింక్ డబ్బులు పే చేసి ఉంటే ఆ మనీ పోయినట్టే. డబ్బుదే ఉంది సార్, అమ్మాయి లేదన్న ఫీల్ నాకు చాలా బాధ అనిపిస్తుంది. మీకు మాట చెప్తాను వినండి. ఈవిడ గారు మీ దగ్గరే కాదు, ఈ సోషల్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని మనీ అడుగుంటుంది. అవునా? అవునండి, పర్సనల్ చాట్ పేరు చెప్పి పే లింక్ పంపుతారు. కావాలంటే మీ గ్రూప్లోని వాళ్ళని కనుక్కోండి, వాళ్ళకు కూడా ఇలాంటి పే లింక్స్ వచ్చాయో లేదో. మీరు చెప్పేది నిజమే అంటారా? ఇంకా డౌట్ ఏంటండి, ముందు మీ గ్రూప్లోని వాళ్ళని కనుక్కోండి. అది నిజమని తేలితే అప్పుడు ఈ అమ్మాయి మీద మీకున్న భ్రమలు తొలగిపోతాయి. అంతే అంటారా సార్? అవునండి, మీరు ఇప్పుడు అన్నారు కదా డబ్బులు పోయినా పర్లేదు అని, అమ్మాయి లేదు అన్న బాధ కలుగుతోందని. ఇదంతా మోసం అని కన్ఫర్మ్ అయితే అప్పుడు హ్యాపీగా ఉంటారు. ఏమో సార్. అవునండి, ముందు ఆ గ్రూప్లో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, అది మోసం అని కన్ఫర్మ్ చేసుకోండి, అప్పుడు హ్యాపీగా ఉంటారు. సరే సార్, థ్యాంక్ యూ సార్. డబ్బు పోలేదన్న సంతోషం కంటే అమ్మాయి లేదు అన్న బాధే ఎక్కువ ఉంది ఇతనికి. డిజిటల్ రెవల్యూషన్ వచ్చాక ఆన్లైన్ పేమెంట్స్ వచ్చాయి. డిజిటల్ ప్రపంచం వల్ల సంపాదన ఎంత సులువైందో తెలియదు కానీ ఖర్చు మాత్రం చాలా ఈజీ అయిపోయింది. కస్టమర్లని బిల్లులతో ఉతికేయడం కంపెనీలకి అలవాటైపోయింది. ఏదైనా బిల్ పేమెంట్ ఒక్కరోజు లేట్ అయితే మెసేజ్లతోనూ ఉతికేస్తాయి. బిల్లుని ఇలా కట్టొచ్చు, అలా కట్టొచ్చు అంటూ 1,00,000 మార్గాలు చూపించేస్తాయి. మన అకౌంట్లోంచి మనీ కట్ అయిపోవడమే గొప్ప ఫెసిలిటీ లాగా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తుంటే అదే మహాసౌకర్యం అనుకొని మనం సంబరపడాల్సిందే. మరిలాంటి బిల్లుల ఉతుకుళ్ల మధ్య అప్పుడప్పుడు బగ్స్ కూడా ఎదురవుతాయి. బిల్లులతో కంపెనీలు కస్టమర్లను ఉతికేస్తే బిల్లులు కట్టకుండా కస్టమర్లు కంపెనీల్ని ఉతికేసే ఛాన్స్ వస్తుంది ఒక్కోసారి. ఈ ఫన్నీ ఛాన్స్ సంగతేంటో వీళ్ళ టాక్ వింటే మీకే అర్థమవుతుంది. ఏంట్రా అలా డల్గా ఉన్నావు? ఈ నెల బడ్జెట్ టైట్ అయిపోయిందిరా. రే, గ్యాస్ బిల్లులు, కరెంటు బిల్లులు, క్రెడిట్ కార్డు బిల్లులు ఇవన్నీ ఎవరికైనా తప్పవరా? అవన్నీ సర్లే, ఈసారి లాండ్రీ బిల్ బాగా పెరిగిపోయిందిరా. బడ్జెట్ లాగి కొట్టింది. ఒక్కోసారి అంతేరా, ఉన్న బట్టలు ఉతికించుకోవడం కంటే కొత్త బట్టలు కొనుక్కోవడం బెటర్ అనిపిస్తుంది. లక్కీగా ఈ టైంకి నువ్వు నేను కాలిఫోర్నియాలో ఉంటే బాగుండేదిరా. ఒరే, నేను ఖర్చు ఎక్కువ బాధపడుతుంటే నువ్వు కాలిఫోర్నియా అంటావు ఏంటి? అవునరా, మరి కాలిఫోర్నియాలో ఉండుంటే మనం లాండ్రీ బిల్ కట్టక్కర్లేదు తెలుసా? ఏంటి కాలిఫోర్నియాలో లాండ్రీ బిల్ కట్టక్కర్లేదా? అన్ని చోట్ల కాదులే, ఒక యూనివర్సిటీలో. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదురా. అయితే కరెక్ట్గా చెప్తాను విను. సిఎస్సి సర్వీస్ వర్క్స్ అనే సంస్థ ఉందిరా. వీళ్ళు రకరకాల సర్వీసులు ఇస్తుంటారు అక్కడ. యూనివర్సిటీ క్యాంపస్లో వీళ్ళు బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్ ఒకటి పెట్టారు. పెడితే ఏముంది, స్టూడెంట్స్ అందులో తమ బట్టలు వేసుకోవచ్చు, మరి ఆ పేమెంట్లు కూడా ఆన్లైన్లో చేసేయచ్చు. ఏంటి లాండ్రీ బిల్లు కూడా ఆన్లైన్లో కట్టేయచ్చా? అవునరా, సిఎస్సి గో లాండ్రీ అని వాళ్ళకు ఒక మొబైల్ యాప్ కూడా ఉంది, ప్లేస్టోర్లో ఉంటుంది, నువ్వు చూడు కావాలంటే. ఉంటే మరి ఆ వాషింగ్ మిషన్లో యూనివర్సిటీ స్టూడెంట్లంతా బట్టలు వేస్తుంటారు, క్లీన్ చేయించుకుంటుంటారు, పేమెంట్లు చేస్తుంటారు. కానీ ఈ మధ్య దాంట్లో ఒక పెద్ద బగ్ వచ్చింది. బగ్ అంటే ఏముంది, ఒక చిన్న ట్రిక్ చేస్తే బిల్లు కట్టకుండానే బట్టలన్నీ ఫ్రీగా ఉతికిచ్చేస్తుందట ఆ మిషన్.
అవునా, భలే ఉందిరా. ఈ విషయాన్ని మరి ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇద్దరు కనిపెట్టారు. పాపం ఆ సిఎస్సి కంపెనీని కూడా హెచ్చరించారులే, ఇదిగో ఇందులో బగ్ వచ్చింది, ఫిక్స్ చేసుకోండి అని. మరి వాళ్ళు ఫిక్స్ చేశారా? లేదురా, వీళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదట. ఇప్పటికీ చాలామంది స్టూడెంట్లు బిల్లు కట్టకుండానే మిషన్ వాడేసుకుంటున్నారట. ఓన్లే స్టూడెంట్లు కదా, బడ్జెట్లు టైట్గా ఉంటాయి, అందుకే వాళ్ళు వదిలేసి ఉంటారు. ఇంతకీ కుర్రోళ్ళకి ఎప్పుడు తెలిసింది ఆ మిషన్లో బగ్ ఉందని? 3 నెలల క్రితమే కనిపెట్టారట, కానీ ఇప్పుడు చెప్పారు కంపెనీకి. అవునులే పాపం, ఈ 3 నెలలు ఫ్రీగా బట్టలు ఉతికించుకుని ఉంటారు. మొత్తం మీద ఇప్పుడు లాండ్రీ మిషన్ కూడా హ్యాక్ చేసేయచ్చు అనమాట. ఒరే, ఇక్కడ హ్యాకింగ్ కాదు జరిగింది, ఆ మిషన్లోనే ప్రాబ్లం వచ్చింది. ఓన్లే వస్తే వచ్చింది, బిల్లులు తగ్గుతున్నాయిగా. బాగుందిరా, ఇప్పుడు మిషన్ పాడైంది కదా అని సంబరపడితే రేపు లేనిపోని ప్రమాదాలు రావచ్చు. వేసిన బట్టలు లోపల లాక్ అయిపోవచ్చు, చిరిగిపోవచ్చు. అప్పుడు ఏం చేస్తావు ఏంటి? అమ్మో, అందుకే డిజిటల్ డివైజెస్లో ఒక ప్రాబ్లం అంటూ వచ్చాక ఎంత తొందరగా దాన్ని ఫిక్స్ చేస్తే అంత మంచిది. అది కరెక్టేలే. ఏమైనా అది ఫిక్స్ అయ్యేలోపు నువ్వు ఆ యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళిపోతే నీ లాండ్రీ బిల్ తగ్గుతుందరా. అది నా ఐడియా. బాగుంది. ఇప్పుడు 100లో లాండ్రీ బిల్ తగ్గుతుందని లక్షల్లో విమానం టికెట్ కొనమంటావు. గొప్పగా చెప్పావులే. ఇమేజ్ క్రియేషన్కి సొల్యూషన్ వచ్చింది. స్టేబుల్ డిఫ్యూజన్ వచ్చాక పిచ్చి గీతలు గీయడం రాని వాళ్ళు కూడా పికాసోలుగా మారిపోతున్నారు. అయితే ఇల్యూషన్ క్రియేట్ చేసే స్థాయిలో ఇమేజ్లు క్రియేట్ చేయాలంటే అది చాలా కష్టం. పొంతన లేని 2 ఇమేజ్లు మిక్స్ చేయాలంటే ఫోటోషాప్ వచ్చి తీరాలి. అయితే ఇప్పుడు ఏమీ పర్వాలేదు, బొమ్మలు గీయడం రాకపోయినా, ఫోటోషాప్ తెలియకపోయినా అద్భుతమైన ఇల్యూషన్స్ అరక్షణంలో తయారు చేయొచ్చు. మరి ఆ ఇల్యూషన్ సొల్యూషన్ ఏంటో మీరు తెలుసుకోండి. జనరేటివ్ ఏఐ వచ్చిన తర్వాత ఇమేజెస్ ని టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఇమేజెస్ ని క్రియేట్ చేయడం అదంతా ఇప్పటి వరకు మనం చూసాం. అదంతా కూడా స్టేబుల్ డిఫ్యూజన్ తో చేస్తూ ఉంటాం. అయితే స్టేబుల్ డిఫ్యూజన్ తోనే ఇల్యూషన్స్ చేయడం ఒక మంచి టూల్ ఉంది, అదే ఇల్యూషన్ డిఫ్యూజన్. ఇల్యూషన్ అంటే ఏం లేదు, జనరల్ గా మనం ఒక ఇమేజ్ ని చూస్తే అందులో ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది కదా, కొంచెం జాగ్రత్తగా దగ్గరగా అబ్జర్వ్ చేస్తే ఇంకొక ఇమేజ్ అందులో ఉంటుంది. అంటే 2 ఇమేజ్లు మిక్స్ అయి ఉంటాయి. మనం ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు కదా, ఒక ఇమేజ్ ఇచ్చిన తర్వాత 75% మనం కొంచెం కళ్ళు మూసుకొని దగ్గరగా అబ్జర్వ్ చేస్తే ఇంకొక ఇమేజ్ కనిపిస్తుంది అలా. సో అటువంటి ఎలా తయారు చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి ఒక టూల్ ఉంది. ఇప్పుడు అదేంటో ఒకసారి చూద్దాం. జనరల్గా అసలు ఆ ఇమేజెస్ ఎలా ఉంటాయి అనేది కొన్ని చూద్దాం. ఇప్పుడు ఈ ఇమేజ్ని కొంచెం అబ్జర్వ్ చేయండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు అందులో ఇంకా వేరే ఇమేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ చూస్తున్నప్పుడు కొంచెం అలా ఒక 70% కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేస్తే అందులో ఒక ఇమేజ్ కనిపిస్తుంది. సో చూడొచ్చు, చిరంజీవి ఇమేజ్ లోపల మనకు కనిపిస్తుంది. ఇది కాకుండా ఇంకొక ఇమేజ్ చూద్దామండి. ఇప్పుడు మనం ఈ ఇమేజ్లో మార్కెట్ చూస్తున్నాం, చిరంజీవి ఫోటో చూస్తున్నాం. ఎలా మార్కెట్లో ఉన్న దాంట్లో కొంచెం డార్క్గా ఉన్న ప్లేస్ అంతా కూడా హెయిర్ కింద తీసుకొని మొత్తంగా ఒక పిక్చర్ని క్రియేట్ చేసింది. సో ఇది జనరల్గా ఏఐ చేసే మ్యాజిక్ అని చెప్పొచ్చు. ఇలా ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇదే ఇల్యూషన్ డిఫ్యూజన్. సో ఈ టూల్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మనం కొన్ని ఇమేజెస్ని ఇచ్చి టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి తయారు చేద్దాం. సో ఇల్యూషన్ డిఫ్యూజన్ ఇది ఎలా పనిచేస్తుందంటే, మనం ఒక ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేస్తాం. ఏదైతే ఇమేజ్ కావాలనుకుంటున్నామో అది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏది ఇంకొక ఇమేజ్ ఏం కావాలనుకుంటున్నామో అది టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఈ 2 కలిపిన ఒక ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ ఇల్యూషన్ స్ట్రెంత్ అని ఉంది కదా, మనం దగ్గరగా 1.5 ఆ రేంజ్ వరకు కనుక మెయింటైన్ చేసుకుంటే ఆ ఇమేజ్ కాస్త లోపల ఉన్న ఇమేజ్ మనకు కనిపిస్తుంది. అది కూడా మనం 2 ఇమేజ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తేనే కనిపించేలా మనకి ఇస్తుంది. లేదు ఎక్కువ పెట్టుకున్నాం అంటే పూర్తి స్థాయిలో మొత్తం ఇమేజ్ రివీల్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ వరకు మెయింటైన్ చేసుకుంటే ఆ ఇమేజ్ బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇల్యూషన్ స్ట్రెంత్ అనేది ఈ స్లైడర్ మీద 0 నుంచి 5 వరకు ఉంది. అయితే మనం 0.7 నుంచి 1.3 వరకు మంచి ఇమేజెస్ క్రియేట్ అవుతాయి. 1.3 వరకు, సరే 1.3 వరకు పెట్టుకుంటే
సరే, ఇక్కడ కొన్ని డిఫాల్ట్గా కొన్ని ఇమేజెస్ ఇచ్చారు, వీటిని మనం మేజ్ అంటాం. ఈ మేజ్ నుంచి కూడా ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నేను కొన్ని టెక్స్ట్ ప్రాంప్ట్స్ పెట్టుకున్నాను, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేస్తాను అక్కడ. ఓకే, ఇది కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ప్రాంప్ట్ దగ్గర మనం పేస్ట్ చేసుకుందాం. మనం ఆ టెక్స్ట్ ప్రాంప్ట్ ఏది ఇవ్వాలో ఇక్కడ అది ఇస్తే సరిపోతుంది. ఆ సిటీ రోడ్ బిజీ ఇన్ ద నైట్ లైట్స్ అని చెప్పి నేను ఇది ఇస్తున్నా. సో ఇప్పుడు రన్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సో ఇక్కడ ఇచ్చిన ఇమేజ్ నుంచి మనం ఇమేజ్ క్రియేట్ చేద్దామని ఇచ్చినప్పుడు 2 ఇమేజ్లు ఉన్నాయి, కానీ అంత బాగా రావట్లేదు. సో అందుకని మన ఓన్ ఇమేజ్తోనే మనం క్రియేట్ చేద్దాం. డ్రాప్ హియర్ ఇమేజ్ అని ఉంది కదా, నేను ఇక్కడ కొన్ని ఇమేజెస్ పెట్టుకున్నా. సో నేను ఇప్పుడు అబ్దుల్ కలాం ఇమేజ్ని ఇస్తున్నా. దీంతో పాటు టెక్స్ట్ ప్రాంప్ట్ కూడా ఇద్దాం. A busy village on evening అని చెప్పి, ఆ బిజీ విలేజ్ ఆన్ ఈవినింగ్ అని మనం ఇప్పుడు టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చాం కదా. ఏది మనం అబ్దుల్ కలాం ఫోటో ఇచ్చి దానికి మనం ఈ టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తున్నాం. ఏం క్రియేట్ అవుతుంది ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుంది. సో రన్ క్లిక్ చేసిన తర్వాత మనకి వెంటనే ఆటోమేటిక్గా ఇక్కడ ఇమేజ్ తయారవుతుంది, జనరేట్ అవుతుంది. చూడొచ్చు. సో మనం ఈ ఇమేజ్ని ఇలా క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్నాం. ఇది డౌన్లోడ్ అయిన ఇమేజ్. ఇప్పుడు మనం ఆ విలేజ్ చూడొచ్చు ఈవినింగ్లో. ఇదేంటంటే ఈవినింగ్ టైంలో విలేజ్ ఎలా ఉంది అనేది ఆ లైట్స్ మధ్యలో మనం బాగా అబ్జర్వ్ చేస్తే అబ్దుల్ కలాం ఫోటో కనిపిస్తుంది కదా. కాకపోతే మనం అక్కడ స్లైడర్ రేంజ్ ఎక్కువ పెట్టి చేసాం కాబట్టి కొంచెం ఎక్కువగా ఇమేజ్ కనిపిస్తుంది. దాన్ని కాస్త తగ్గించుకుంటే అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది దగ్గరగా ఇమేజ్ని. కానీ ఇందులో కూడా చూడొచ్చు, ఇమేజ్లో మొత్తం విలేజ్ ఉంది, ఒక స్ట్రీట్ వచ్చింది, ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇళ్ళని కళ్ళులా తీసుకుంది. తర్వాత అంతా సేమ్ అదే 2 ఇమేజ్లు కనిపిస్తాయి మిక్స్గా. మనం ఆ రేంజ్ స్లైడర్ రేంజ్ని కొంచెం తగ్గించి ఇంకాస్త ఎక్కువగా అబ్జర్వ్ చేస్తేనే ఇమేజ్ కనిపించేలా ఎలా ఉంటుంది అనేది కూడా తయారు చేద్దాం ఒకసారి. 0.7తోనే ఒకసారి ట్రై చేద్దాం. జస్ట్ రన్ కొడదాం. రన్ క్లిక్ చేయగానే వెంటనే రెడీ అవుతుంది ఇమేజ్. సో ఇది ఇప్పుడు ఒకసారి ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ చేసి సో ఇప్పుడు చూడొచ్చు, ఇంతకుముందు మనకి అబ్దుల్ కలాం ఫోటో కొంచెం ఎక్కువగా క్లియర్గా కనిపించింది కదా, ఎందుకంటే మనం స్లైడర్ రేంజ్ ఎక్కువ పెట్టాం కాబట్టి. ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. 2 ఇమేజ్లు ఉన్నాయి, కానీ మనం కాస్త దగ్గరగా అబ్జర్వ్ చేయాలి. కళ్ళు మూసుకొని, ఇంతకుముందు చెప్పే కదా, సేమ్ అలా కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేస్తేనే కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి. సో ఇది మొత్తంగా నైట్ ఆ విలేజ్లో మొత్తంగా స్ట్రీట్ కనిపిస్తుంది, ఇళ్ళు కనిపిస్తున్నాయి, లైట్స్ కనిపిస్తున్నాయి, లోపల అబ్దుల్ కలాం ఫోటో కూడా ఉంది. ఇవే మనం ఇప్పుడంతా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న ఇమేజెస్ ఇవన్నీ. నెక్స్ట్ మనం ఇంకో ఇమేజ్ తయారు చేద్దాం. ఇప్పుడు చిరంజీవిది ఒకసారి చూద్దాం. ఇంతకుముందు మనం స్టార్టింగ్ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు టెక్స్ట్ ప్రాంప్ట్ కూడా A beautiful sunrise. A beautiful sunrise in a village అని నేను టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తున్నా. రన్ క్లిక్ చేయగానే జనరేట్ అవుతుంది. వావ్, మనం ఏమి ఇచ్చాం టెక్స్ట్, ఆ బ్యూటిఫుల్ సన్ రైజ్ ఇన్ ఎ విలేజ్ అని ఇచ్చినాం. ఆ విలేజ్లో
సో ఆ బ్యూటిఫుల్ సన్ రైజ్ అనే విలేజ్ అని ఇచ్చినప్పుడు 2 ఇమేజ్లు ఇచ్చాం. మనం టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చినాం, చిరంజీవి ఫోటో అప్లోడ్ చేసాం కదా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కొంచెం కళ్ళు మూసుకోవాలి. కళ్ళు 70% కళ్ళు మూసి చూస్తేనే మనకి ఇందులో ఆ నెక్స్ట్ ఇమేజ్ కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇలాంటి ఇమేజెస్ అన్నీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే బేసిక్గా మనం ఏ కాంబినేషన్ ఇమేజ్ అయినా కానీ టెక్స్ట్ ప్రాంప్ట్ అయినా కానీ ఇవ్వచ్చు. కానీ కొంచెం ది బెస్ట్గా ట్రిక్ ఏంటంటే కొంచెం బెస్ట్ ఇమేజెస్ కనుక మనం జనరేట్ చేయాలి, క్రియేట్ చేయాలి అనుకుంటే మనం ఇచ్చే ఇమేజ్ ఏమో పోర్ట్రేట్ అయి ఉండాలి. ఇచ్చే టెక్స్ట్ ప్రాంప్ట్ ఏమో ల్యాండ్స్కేపింగ్ కానీ విలేజ్ కానీ ఇటువంటి బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా మనం టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే కనుక మంచి ఇమేజెస్ని జనరేట్ చేయొచ్చు. ట్రై ఇట్.